దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని ఆ అంశంపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత అనే విధంగా వ్యవహరించాలని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రస్తుతం మీడియాతో పార్థసారథి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏదో జరిగిపోతుంది, స్టేట్మెంట్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఒక 10 సిలిండర్ కొనుక్కుందాం, లేకపోతే అన్ని కార్లన్నీ కూడా ఫుల్ చేసుకుందాం అంటే ప్యానిక్ పర్చేజ్ అక్కర్లేదు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ సజెషన్ అంతే. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ప్రత్యేకంగా రేపు యూరియా ఉంది. యూరియా రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆల్టర్నేటివ్. ఎందుకంటే రేపటి నుంచి యూరియా తక్కువ ఉంది అది అని చెప్పేసి మాట్లాడనుకోండి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజను, ఇప్పుడే రైతుల్లో కూడా ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటన్నిటిని కూడా తగ్గించి, అంటే ఒక విధంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేషనల్ స్టాండర్డ్స్ కంటే కూడా ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎక్కువ యూరియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తప్పు పడతామని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ రాబడిని సాధించడానికి ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉన్నాం. కానీ సాంకేతికంగా అది కరెక్ట్ కాదనేది శాస్త్రజ్ఞులు లేకపోతే అనేక రీసెర్చ్ రిజల్ట్స్ చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక జిల్లాకి వెళ్తే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామని అంటారు. ఇంకో పక్క జిల్లాలోనే ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే మేము ఎకరానికి 3 బస్తాలు వేస్తామంటారు. సో ఎందుకు ఈ తారతమ్యం? అక్కడ వరి పంటే, ఇక్కడ వరి పంటే. సో ఈ తారతమ్యం అలవాటును బట్టో లేకపోతే ఒక దీంతో వచ్చింది. కాబట్టి దీన్ని కొద్దిగా లాజికల్గా ఆలోచించి దీన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే యూరియా ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని రైతుల్లోకి ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది. వీటికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఈక్వల్ రిజల్ట్స్ చూపిస్తాయి. సో కాకపోతే ఏంటంటే అది అలవాటు పడక మనం దాన్ని అడాప్ట్ చేయలేకపోతా ఉన్నాం. సో రైతుల్లో ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నానో యూరియా చాలా ఈక్వల్గా పొలం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో పెట్రోల్ డీజిల్ చాలా కీలకమైనవి. రెవెన్యూ మీరు తీసుకుంటున్న ఈ పొదుపు చర్యల వల్ల పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది కదా సార్. ఇది మనం క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూడాలి తప్పితే మన ఆదాయాలు తగ్గుతాయా పెరుగుతాయా. ఇక్కడ ఆదాయాలు తగ్గినా కూడా అక్కడ విదేశీ మార్గద్రవ్యాలు తరిగిపోయినాయి అనుకోండి, మనకి అవసరమైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవాలని పరిస్థితులు ఉంటాం. సో భారతదేశం మనం ముఖ్యం, భారతీయుల ముందు. సో ఇక్కడ ఆదేశం ఇప్పుడు అందుకేనే కదా ఈరోజు ఇంకా నెక్స్ట్ చెప్తాను ఎన్ని మంచి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రంలో రాబోతున్నాయో. అది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్ ఇన్ 1 మంత్లో 1.5 lakh crore సంబంధించిన డీల్ని కేంద్ర ప్రభుత్వంతో చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ కూడా అప్పచెప్పేది విత్ ఇన్ 1 month. April 9లో స్టార్ట్ చేశారు డైలాగు. మా రాష్ట్రం నుంచి మా రాష్ట్రంలో పెట్టండి ఆహ్వానించారు. 10వ తారీఖు కల్లా నిర్ణయం వచ్చేసింది, టీం వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. సో వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఆదాయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఈ క్రైసిస్లో మన ఆదాయాన్ని చూసుకుంటే మన దేశ బాధ్యత కూడా నా దేశం నా బాధ్యత. అదే నేను చెప్పేది. ఇది అన్నీ కూడా ప్రత్యేక విమానం అనే ఒక పేరు అక్కర్లా, అందరూ కూడా విదేశీ ప్రయాణాలు బస్సుల్లో ఆఖరికి సైకిల్ మీద కూడా వెళ్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. నేను చెప్పేది అదే సార్, వాడాం. అవకాశం ఉన్నప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఫాస్ట్గా రిజల్ట్స్ సాధించడం కోసం రకరకాలుగా చేస్తాం. ఒకప్పుడు అందరం బస్సులోనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అందరూ ఫ్లైట్స్లోనే వెళ్తున్నాం లేదా. కాబట్టి మీరు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నారో అది తప్పకుండా ఈ క్రైసిస్లో తప్పకుండా వాటిని తగ్గించుకుంటాం. సెల్ఫ్గా మన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పారు. ఎస్ 2 నెలలే సార్ జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి నుంచే కదా జరిగింది. కాదండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏం కాదు ఇది యుద్ధం కాదండి. ట్రంప్ గారు చెప్పారు, మీరు చెప్పేది ఏంటి? కొమైనీని చంపగానే యుద్ధం అయిపోయింది. వంది వార్ అని చెప్పేశారు. ప్రజలు కూడా కొంత అదే అనుకున్నారు. కానీ ఇరాన్
రిటాలియేట్ చేసి ఎవరిని ఊహించారా? సో ఇన్ని రోజులు ఆ యుద్ధం ఇరాన్ చేయగలదని ఎవరిని ఊహించారా? ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారా? ఇది ఇంకా ముందుకు కూడా కొనసాగేటుంది. ఈరోజు మన ట్రంప్ గారు చైనాకి వెళ్ళారు. చైనా కండిషన్స్ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టారు. ఇవన్నీ సెటిల్ కాలేదనుకోండి, ఈ పరిస్థితులు సున్నితమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ క్రైటీరియా కాదు, యుద్ధంలో పరిస్థితులు అండి. ఈరోజు మీకు తెలీదా? ప్రశ్న అడిగే మీకు కూడా తెలుసు దీనికి కారణం ఎవరో. యుద్ధానికి కారణం అమెరికా, ఇరాన్. భారతదేశానికి సంబంధం లేదు, భారతదేశానికి యుద్ధంతో ఏ సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం యొక్క పరిస్థితులు కలిగిన ప్రభుత్వం మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల గురించి మనం అవగాహన చేసుకుంటూ ప్రజలకి మార్గనిర్దేశం చేయటం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం యొక్క విధి. అట్లాగే మనందరం కూడా అనుకున్నాం ఇంకా 2 రోజులు యుద్ధం అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, ఖొమైనీని తొలిముట్టి చేశారు, వాళ్ళ అబ్బాయిని కూడా తొలిముట్టి చేశారు, రేపో మాపో క్లోజ్ అయిపోతుందని అనేక వార్తలు వచ్చినాయి. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవి ఇంకా సున్నితంగా మారి ఇప్పుడు ట్రంపే వచ్చాడు చైనాకి. ఎందుకు వచ్చాడు? యుద్ధ పరిస్థితుల మూలంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత చైనా డిమాండ్స్ చైనాకు ఉన్నాయి, అమెరికా డిమాండ్స్ అమెరికా ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి కుదరకపోతే ఇది పరిస్థితులు ఇంకా ముందుకు ఇదవచ్చేమో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదొక సజెస్టివ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేది మీకు మనం చేస్తాం. రాజకీయ మీటింగ్లో పొలిటికల్ మీటింగ్ జరిగింది. ఇది క్యాబినెట్ మీటింగ్ కాబట్టి ఇది అను వాటి మీద క్యాబినెట్ మీటింగ్ కాబట్టి పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చ జరిగింది. పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటారు పొలిట్ బ్యూరోను, లేదా ఏ పార్టీల యొక్క అధినాయకత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అదే అన్న అదేనండి, అన్ని పార్టీలు కూడా వారి వారి అధినాయకత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అటువంటి